అలాగే ఈ సంవత్సరం కుంభరాశి కుంభలగ్నము ఫలాన్ని చూద్దాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషంలో 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్రాలో 1, 2, 3 పాదాలు ఈ యొక్క కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశి కుంభలగ్నానికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరం పరిస్థితులు అనుకూలించవు. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం కుంభరాశి వారికి కొద్దిగా పరిస్థితులన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా అపజయాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి సమస్యలు, జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఊహించని సంఘటనలు, అవమానాలు ఎదురవుతాయి. మరి లగ్నంలో రాహువు, కుటుంబంలో శని శుభులుగా ఉన్నందువలన మీ మాటకు తిరుగులేదు. భూ గృహ వాహన లాభాలు, కార్యసిద్ధి కలుగుతాయి. గురుడు 6వ ఇంట్లో ఉండడం వలన శత్రు, రోగ, రుణబాధలు, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. మరి ఈ యొక్క గురుబలానికి శనగలు ప్రసాదంగా చేసి పంచడం కానీ, అదేవిధంగా గురు చరిత్రము అంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన, ఔదుంబర వృక్షానికి చక్కగా దారముతో 9 పోగులు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, గురు చరిత్ర పారాయణ చేసినట్లయితే ఆ గురుబలం ఏర్పడి వారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కుంభరాశి కుంభలగ్నాల వల్ల గురుబలం ఏర్పడుతుంది. అంతేకాదు ఆ యొక్క శత్రురోగ రుణబాధలు కూడా తొలగుతాయి. అదేవిధంగా గణపతిని ఆరాధన చేయడం కూడా చాలా విశేషంగానే ఉంటుంది. మరి ఈ సంవత్సరం కుంభరాశి వారికి పరిస్థితులన్నీ కొద్దిగా అనుకూలించవు కాబట్టి ఆయా పరిహారాలు చేసుకుని మంచి ఫలాలను పొందండి.